ఇక్కడ మనం తెలుగు వర్ణమాలకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాణులు ఏవి? ఆప్షన్స్: ఏ వక్రములు, బి వక్రతమాలు, సి ఊష్మాలు, డి ఏ అండ్ బి. ఆన్సర్ సి ఊష్మాలు. ప్రాణులు అంటే మనకి హల్లులు కాబట్టి హల్లులు ఇక్కడ ఏమున్నాయి? ఊష్మాలు. శేష, సాహ వీటిని ఊష్మాలు అంటారు, అవి ప్రాణులు. నెక్స్ట్ క్వశ్చన్, స్థిరాలు ఎన్ని? ఆప్షన్: ఏ 20, బి 25, సి 22, డి 23. ఆన్సర్ బి 25. స్థిరాలు 25 ఉంటాయి. స్థిరాలు అంటే పరుష సరళాలు కాని వాటిని స్థిరాలు అంటారు. అంటే అవి వర్గయిక్కులు, ఊష్మాలు, అంతస్తాలు, అనునాసికాలు వీటన్నిటిని కలిపి 25 ఉంటాయి. స్థిరాలు అంటారు వాటిని. నెక్స్ట్, స్పర్శాలు ఎన్ని? ఆప్షన్స్: ఏ 20, బి 25, సి 22, డి 23. ఆన్సర్ బి 25. స్పర్శాలు కూడా 25 ఉంటాయి. స్పర్శాలు అంటే గ, చ, ట, త, ప ఈ 5 వర్గాలు ఉన్నాయి కదా, వీటిని స్పర్శాలు అని అంటారు. 25 ఉంటాయి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, పరుష సరళాలు కాని వాటిని ఏమంటారు? ఆప్షన్స్: ఏ స్పర్శాలు, బి స్థిరాలు, సి అంతస్తాలు, డి ఊష్మాలు. పరుష సరళాలు కాని వాటిని ఏమంటారు? ఆన్సర్ బి స్థిరాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రాణాలు ఏవి? ఆప్షన్స్: ఏ ఓ ఓ, ఆప్షన్ బి క గ, ఆప్షన్ సి ట డ, ఆప్షన్ డి ఇన్య ఇని. ప్రాణాలు అంటే ఇక్కడ అచ్చులు. ప్రాణాలు అంటే అచ్చులు కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సిక్స్త్ వన్, ప్లుతమును దేనితో సూచిస్తారు? ఆప్షన్స్: ఏ 2, బి 4, సి 1, డి 3. ప్లుతమును 3తో సూచిస్తారు కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్, క్ష అనేది? ఆప్షన్స్: ఏ సంయుక్తాచ్చు, బి సంయుక్తాక్షరం, సి ద్విత్వం, డి సంశ్లేషాక్షరం. ఆన్సర్ బి సంయుక్తాక్షరం. హడావిడిలో మనం సంయుక్త కనిపించగానే ఫస్ట్ ఆన్సర్ ఏ అని అనుకుంటాం, కాకపోతే అన్ని ఆప్షన్స్ సరిగ్గా చదివి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్, ఎయిత్ వన్, మాత్ర అనగా? ఆప్షన్స్: ఏ కనురెప్ప పాటు కాలం, బి చిటికె వేయటానికి పట్టే సమయం, సి సెకనులో 4వ భాగం, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కరెక్ట్? ఏ 16 + 37 + 2, ఆప్షన్ బి 16 + 36 + 2, ఆప్షన్ సి 16 + 37 + 3, ఆప్షన్ డి 15 + 37 + 3. ఆన్సర్ ఇక్కడ సి. కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 10th వన్, వివృతం పూర్వస్వరం కంఠ్యం అయిన అచ్చు ఏది? ఆప్షన్స్: ఏ ఆ, బి ఈ, సి ఈ, డి ఆ. ఆన్సర్ డి. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆ అంటే వివృతం పూర్వస్వరం కంఠ్యం, ఇక్కడ వివృతం పూర్వస్వరం కంఠ్యం కాబట్టి ఆన్సర్ అనేది ఆ అవుతుంది. నెక్స్ట్, సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్యమైన అచ్చు ఏది? ఆప్షన్స్: ఏ ఓ, బి ఓ, సి ఉ, డి ఊ. ఆన్సర్ సి డి. ఊలని సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్యమైన అచ్చు ఊలు. నెక్స్ట్, 12th వన్, సంయుక్త అచ్చు ఏది? ఆప్షన్స్: ఏ క్మ, బి క్ర, సి క్ష, డి ఐ. ఇక్కడ అచ్చు కాబట్టి సంయుక్త అచ్చు ఐ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 13th వన్, కింది వాటిలో ఓ అనేది? ఆప్షన్స్: ఏ ఈషత్ సంవృతం, బి
పూర్వస్వరం కంఠ్యోష్ట్యం, బి ఈషత్ సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్యం, ఆప్షన్ సి సంవృతం ఉత్తరస్వరం ఓష్ట్యం, ఆప్షన్ డి ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠ్యోష్ట్యం. ఇక్కడ ఓ అంటే ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠ్యోష్ట్యం, ఓ అంటే కూడా ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠ్యోష్ట్యం. ఈ రెండిటికి సేమ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఓ అనేది ఈషత్ సంవృతం ఉత్తరస్వరం కంఠ్యోష్ట్యం అని అవుతుంది. నెక్స్ట్ 14th వన్ అంతస్తాలు అనేవి ఆప్షన్స్ ఏ ఇవి స్పర్శాలకు ఉష్మాలకు మధ్య ఉండేవి, ఆప్షన్ బి ఇవి స్పర్శాలలో భాగం, ఆప్షన్ సి ఇవి స్థిరాలకు ఉష్మాలకు మధ్య ఉండేవి, ఆప్షన్ డి ఇవి స్థిరాలలో భాగం. ఇక్కడ ఇవి స్పర్శాలకు ఉష్మాలకు మధ్య ఉండేవి, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇవి స్పర్శాలలో భాగం, ఇది తప్పు. స్పర్శాలలో అంటే మనకి కా చ ట త ప ఈ 5 వర్గాలు ఉంటాయి కాబట్టి వీటిలో అంతస్తాలు అనేవి ఉండవు. ఇవి స్థిరాలకు ఉష్మాలకు మధ్య ఉండేవి, ఇది తప్పు. నెక్స్ట్ ఇవి స్థిరాలలో భాగం, అవును ఇవి స్థిరాలలో భాగం. కా నుంచి హా వరకు ఇలా పరుష సరళాలు కాక మిగిలినవి అంటే దాంట్లో వర్గ ఎక్కులు అంతస్తాలు ఉష్మాలు అనునాసికాలు వస్తాయి కాబట్టి అంతస్తాలు స్థిరాలలో భాగాలు. ఏ డి రెండు కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ 15th వన్ క్రింది వాటిలో అనునాసికాలు అనేవి ఆప్షన్స్ ఏ ఇవి స్పర్శాలు, బి ఇవి ఉష్మాలకు ముందు వచ్చేవి, సి ఇవి స్థిరాలు, డి ముక్కు సాయంతో పలకబడతాయి. ఇవి స్పర్శాలు అంటే స్పర్శాలలో కచట తప్ప వర్గాలలో లాస్ట్కి వస్తే ఇన్య ఇని అన్న నామాలు కాబట్టి ఇవి స్పర్శాలు అవుతాయి. ఇవి ఉష్మాలకు ముందు వచ్చేవి, శేష స హ వీటికన్నా ముందు వచ్చేవి. ఇవి ఉష్మాలకు ముందు వచ్చేవి, శేషాసాలకి ముందు వచ్చేవి అనునాసికాలు కాదు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఇవి స్థిరాలు, స్థిరాలలో మనకి వర్గ ఎక్కులు అంతస్తాలు ఉష్మాలు అనునాసికాలు ఉంటాయి కాబట్టి అనునాసికాలు, ఇవి స్థిరాలు. ఓకే ఇది కరెక్ట్. ముక్కు సాయంతో పలకబడతాయి కూడా, ఇది కూడా కరెక్టు. ఫస్ట్ ఇది కరెక్టు, ఇది కరెక్టు, ఇది కరెక్ట్, ఈ 3 కరెక్టు, ఇది ఒకటి తప్పు. నెక్స్ట్ 16th వన్ కింది వాటిలో అచ్చులు లేనివి తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు. ఆన్సర్ డి దంత్యాలలో అచ్చులు లేవు. నెక్స్ట్ కింది వాటిలో అర్ధాచ్చులు ఏవి? ఆప్షన్స్ ఆ ఈ యావ రు. ఆన్సర్ సి యావాలని అర్ధాచ్చులని అంటారు. కింది వాటిలో దంత్యోష్టం ఏది? ఆప్షన్స్ యా వా ద న. ఆన్సర్ బి వాని దంతోష్ట్యం అని అంటారు. కింది వాటిలో కాకి సంబంధించి సరైనది కానిది ఏది? ఇది ఒక స్పర్శం, ఇది ఒక కంఠ్యం, ఇది ఒక స్థిరం, ఇది ఒక పర్షం. ఇది ఒక స్పర్శం, స్పర్శాలలో కావర్గం ఉంటుంది కాబట్టి కా వస్తుంది. ఇది ఒక కంఠ్యం, కంఠ్యాలలో కూడా కా వస్తుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇది ఒక స్థిరం, స్థిరాలలో వర్గ ఎక్కులు అంతస్తాలు ఊష్మాలు అనునాసికాలే ఉంటాయి కాబట్టి కా అనేది ఉండదు కాబట్టి ఇది సి అనేది తప్పు. ఇది ఒక పరుషం, ఇది పరుషం, కా అనేది పరుషం కాబట్టి ఇది కూడా కరెక్టు. ఆన్సర్ సి. సరికానిది ఏది అంటే ఆన్సర్ సి. కింది వాటిలో జాకి సంబంధించినది కానిది ఏది? ఇది ఒక తాళవ్యం, ఇది స్పర్శం, ఇది స్థిరం కాదు, ఇది అంతస్థం కాదు. ఆన్సర్ ఇక్కడ సి, ఇది స్థిరం కాదు. నెక్స్ట్ కింది వానిలో సరైనది ఏది? హల్లులు ప్రాణులు, అచ్చులు ప్రాణాలు, సున్నా అరసున్న విసర్గాలు అనునాసికాలు, పైవన్నీ కూడా కరెక్టు. హల్లులని ప్రాణులు అంటారు, అచ్చులని ప్రాణాలు అంటారు. నెక్స్ట్ సున్నా అరసున్న విసర్గాలని అనునాసికాలు అని అంటారు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కంఠ్యాచ్చులు, కంఠోష్ట్యాలు, సంయుక్తాచ్చులు, కంఠతాళవ్యాలు వీటిని జతపరచాలి. కంఠ్యాచ్చులు అంటే
ఆ ఆ ఇక్కడ డి వస్తుంది. కంఠ్యోష్ట్యాలు కంఠోష్ట్యాలు అంటే ఇక్కడ ఓ ఓ ఔ కాబట్టి ఇక్కడ సి వస్తుంది. నెక్స్ట్ సంయుక్తాచ్చులు ఐ ఔలని సంయుక్తాచ్చులని అంటారు. నెక్స్ట్ కంఠతాళవ్యాలు కంఠతాళవ్యాలు అంటే ఇక్కడ ఏ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 3 మాత్రల కాలంలో పలుకబడేవి. ఏ దీర్ఘాచ్చులు, బి హ్రస్వాలు, సి దీర్ఘాలు, డి ప్లుతములు. ఆన్సర్ డి ప్లుతములు. అచ్చ తెలుగు వర్ణములు ఎన్ని? ఏ 50, బి 40, సి 56, డి 36. ఆన్సర్ డి 36. నెక్స్ట్ వ్యంజనాలు అని వేటిని అంటారు? ఆప్షన్స్ ఏ క గ, బి ఆ ఇ, సి ఆ ఉ, డి 0 విసర్గ. వ్యంజనాలు అంటే మనకి వ్యంజనాలు అంటే హల్లులు కాబట్టి క గ వీటిని వ్యంజనాలు అని అంటారు. ఆన్సర్ ఏ ఈస్ కరెక్ట్.